వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో అంబరాన్ అంటిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన జన సైనికులు, నేతలు. చిప్స్ రోడ్డును ప్రారంభించిన జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ. జంగారెడ్డిగూడెం రాజీవ్ నగర్ శివయ్యకు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుక నిర్వహించిన తాడేపల్లిగూడెంకు చెందిన భక్తుడు దుర్గారావు గుప్తా. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా రైతుల ఖాతాల్లోకి జమ అయిన నిధులు హర్షం వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు. ఈ నెల 16వ తేదీన అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాముల స్మృతి వనంలో 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహ ఆవిష్కరణ తరలి రావాలని పిలుపునిచ్చిన ఆర్యవైశ్య నాయకులు. ఏజెన్సీ మెట్ట ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉండేందుకు ప్రాజెక్టులు తెచ్చాం, రైతుల త్యాగాలు చేశారు. ఫారెస్ట్ భూములు, హీల్ భూముల్లో ఆయుధ డిపో నిర్మాణం చేయాలని కోరిన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో సంబరాలు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఏలూరు రోడ్డు నందు రామచంద్రాపురం మంచినీటి ట్యాంక్ నుంచి ర్యాలీ చేశారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జనసేన పార్టీ యువ నాయకులు నరేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఈశ్వరయ్య, జెడ్పీటీసీ బాబ్జీ, కౌన్సిలర్ వలవల తాతాజీ, సీనియర్ నాయకులు ఉకుర్తి సీతారాం, జంగారెడ్డిగూడెం పట్టణ మండల అధ్యక్షులు షేక్ పీరు, ఆకుల రాకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని మీడియాతో నాయకులు మాట్లాడారు. ఏమీ ఆశించకుండా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్నారు. ఏలూరు రోడ్డు నుంచి పాత బస్టాండ్, జేపీ సెంటర్, బైపాస్ మీదుగా మోర్ సూపర్ మార్కెట్ వద్ద జనసేన పార్టీ ర్యాలీ ముగిసింది. జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. పట్టణం నుంచే కాకుండా పలు గ్రామాల నుంచి జన సైనికులు తరలివచ్చారు. మహిళలు సైతం మోటార్ సైకిల్ ర్యాలీలో ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యకర్తలకు, కూటమి ప్రభుత్వానికి, జనసేన కార్యకర్తలకు ముఖ్యంగా అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు బ్రహ్మాండంగా జంగారెడ్డిలో ర్యాలీ చేయటం. పార్టీ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఇచ్చిన శాఖలో పిఆర్ రోడ్లు వేయటం ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు. అలాగే ఫారెస్ట్ డెవలప్ చేయాలనే ఒక కాన్సెప్ట్ జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు సమన్వయంగా చేస్తే లోకల్ బాడీస్ లో మంచి విజయం సాధించవచ్చు. ఇవాళ ఈ యొక్క ప్రోగ్రాం చూశాక ప్రతి మనసులో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక ఆలోచన కలుగుతుంది. ఇంకా కొన్నాళ్ళు ఈ పార్టీని ఇంకా అభివృద్ధి చెయ్యాలి, ఇంకా కేడర్ని సమన్వయపరచాలి. పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తలు అందరికీ కూడా అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్ ఇవ్వాలి. పార్టీని కేడర్ని డెవలప్ చేయకపోతే కొంత అసంతృప్తి ఉంది. అసంతృప్తిని ఉప ముఖ్యమంత్రి పోగొట్టేలాగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు మన చంద్రపూడి నియోజకవర్గంలో ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చక్కగా మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పవర్లో ఉండి కూడా ఒక మారుమూల గిరిజన ప్రాంతంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నారంటే జనసేన పార్టీ యొక్క ఆశయాలు, సిద్ధాంతాలు మీ అందరికీ అదే ఒక అర్థం పడుతున్న అర్థం. మన స్థానికంగా చంద్రపూడి నియోజకవర్గ కోఆర్డినేటర్ ఈశ్వరయ్య గారి ఆధ్వర్యంలో ఈ రోజు నియోజకవర్గం అంతా కూడా జెండా రెపరెపలాడుతుంది. కరాట రాంబాబు ఆధ్వర్యంలో ర్యాలీ స్టార్ట్ చేసి చక్కగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా జెండా ఆవిష్కరణలు, వితరణలు అన్ని కూడా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన జన సైనికులకి, వీర మహిళలకి, అదేవిధంగా ఈ పార్టీ యొక్క వీర అభిమానులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్లి ర్యాలీని అంతా జయప్రదం చేస్తారని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కగా నేను చూస్తున్నాను. స్వచ్ఛందంగా వచ్చిన వీళ్ళందరూ ఎవరికి ఫోన్ చేయలేదు నాకు తెలిసి, అందరూ కూడా ఒక మెసేజ్తో వచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఏ విధంగా జీర్ణించుకున్నారో ఈ ర్యాలీ అర్థం పడుతుంది. ఎవరికి ఏ విధమైన కానుకలు ఏమి ఇవ్వలేదు. 100% ఏంటంటే అందరూ అభిమానంతో వచ్చిన వాళ్ళు. దీన్ని అందరూ గుర్తుంచుకుని ఈ పవన్ కళ్యాణ్ గారి పాలనలో సంక్షేమము, అదేవిధంగా అభివృద్ధి రెండు కళ్ళకి వెళ్తున్నాయి. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా తీసుకెళ్లిన పాలన ఏదైనా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు ఒక విజన్ అని చెప్పి నేను చెప్పగలను. 100% దశ
రాష్ట్ర రాజకీయాల్ని డిసైడ్ చేసే హక్కు గాని ఆ అధికారం గాని పవన్ కళ్యాణ్ ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం పట్టణం మండలం జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళల ఆధ్వర్యంలో చాలా ఉత్సాహపూరితంగా ఈ ప్రదర్శనని మేము ప్రారంభించడం జరిగింది. రామచంద్రపురం వాటర్ ట్యాంక్ దగ్గర నుండి మోటార్ సైకిళ్ల ర్యాలీ తోటి జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రారంభమై బస్ స్టాండ్ ఎదురుగున్నటువంటి సెంటర్ లో వృద్ధులందరూ కూడా దుప్పట్ల పంపిణీ, పాదరాల నరేష్ ఆధ్వర్యంలో పాత బస్ స్టాండ్ సెంటర్ లో కేక్ కటింగ్, కొత్తపేట 4వ వార్డులో రోడ్డు ప్రారంభోత్సవం, డాంగే నగర్ చేరుకొని డాంగే నగర్ లో కొత్తగా నిర్మాణం చేసినటువంటి జెండా స్తూపాన్ని జెండాను ఎగరేసి అక్కడ ఆవిష్కరించడం జరుగుతుంది. అక్కడ నుంచి డిగ్రీ కాలేజ్ మీదుగా పాత బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ దగ్గర జెండా దిమ్మ ఓపెనింగ్, జెండా ఎగరవేత, మోర్ సూపర్ మార్కెట్ ఎదుర్కొన్నటువంటి కొత్తగా నిర్మాణం చేసిన జనసేన దిమ్మని ప్రారంభం చేసి అక్కడ జనసేన జెండాని అందరి సమక్షంలో ఆవిష్కరించడం ఈ రోజు కార్యక్రమంగా పట్టణంలో చేయటం జరుగుతుంది. అందుకే మరొక్కసారి చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ ద్వారా జనసేన పార్టీ తరఫున ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాడేరులో గిరిజనుల సమక్షంలో ఈ రోజు అక్కడ జెండా ఆవిష్కరణ చేసి ఆవిర్భావ దినోత్సవాన్ని అక్కడ జరుపుకోవటం మా అందరికి కూడా సంతోషకర పరిణామం చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జనసేన వీర మహిళలు, కార్యకర్తలు, నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జంగారెడ్డిగూడెం మండలం అమ్మపాలెం గ్రామంలో సుమారు 10 లక్షల రూపాయల విలువైన సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మండల పార్టీ ప్రెసిడెంట్ కుక్కల మాధవరావు, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ మేని బాబురావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించిందని గ్రామ పార్టీ అధ్యక్షులు మేని బాబురావు అన్నారు. అమ్మపాలెం గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ప్రోద్బలంతో ముందుకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో అనారోగ్యానికి గురైన సోమిశెట్టి జగ్గారావుకు అందజేశారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ చొరవతో 1,21,837 రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పరిమి సత్యనారాయణ, టీడీపీ పట్టణ కార్యదర్శి కోనేటి చంటి, మహిళా అధ్యక్షురాలు కోటగిరి ప్రమీల, బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ యాకూబ్, గెడా సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలలో భాగంగా రైతుల ఖాతాలోకి అన్నదాన సుఖీభవ పథకంలో భాగంగా నగదు ప్రోత్సాహకాన్ని జమ చేసినట్లు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తెలియజేశారు. జంగారెడ్డిగూడెం మండలంలో 8,201 రైతు ఖాతాలలోకి 4,97,46,000 రూపాయలు, జంగారెడ్డిగూడెం పట్టణంలో 590 రైతుల ఖాతాలలోకి 3,54,000 రూపాయలు వేసినట్లు తెలిపారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన నిధులను జోడించి రైతుల ఖాతాలకు జమ చేసిన కూటమి ప్రభుత్వం సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఏదైతే సూపర్ 6 లో భాగంగా ఇచ్చిన వాగ్దానాల్లో అన్నదాత సుఖీభవ 2025-26 కాలంలో మన కూటమి ప్రభుత్వం ఇచ్చినట్టుగా ప్రతి రైతుకి 20,000 రూపాయలు వేస్తాన్న భాగంలో భాగంగా గత 2 టర్మ్లు 2 ఏళ్లు 14 ఇచ్చి ఇప్పుడు నిన్న ఈ మార్చి 13వ తారీఖున నిన్న మధ్యాహ్నం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన కేంద్ర నరేంద్ర మోడీ గారు నిన్న మధ్యాహ్నం 2 గంటల టైంలో మన గన్నవరంలో లాంఛనంగా ప్రకటించారండి. ఓపెన్ చేశారు కార్యక్రమాన్ని. 6,000 రూపాయలు రైతుల అకౌంట్లో నేరుగా పడేట అకౌంట్ లో చేశారండి. దీని గురించి మేమందరం కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే జంగాడు మండలం నుంచి 8,291 మంది రైతులకి 4,97,46,000 రూపాయలు నేరుగా రైతుల అకౌంట్ లోకి పడిందండి. అట్లాగే జంగాడు పట్టణంలో 590 మందికి 35,40,000 రూపాయలు రైతుల అకౌంట్ లో పడిందండి. ఇదంతా కూడా రైతుల అకౌంట్ లోకి నేరుగా పడటం వల్ల ఇలా ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు ఎంతో రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారండి. ఇది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతులతో చేసే ప్రభుత్వం అని చెప్పని మరోసారి కూటమి ప్రభుత్వం నిరూపించుకుంది. ఇది మంచి ప్రభుత్వం అనడానికి ఇది ఒక నిదర్శనం అండి. కూటమి ప్రభుత్వం అన్న మాట ప్రకారమే సూపర్ 6 పథకం అన్నదాత సుఖీభవ రైతుల అకౌంట్ లో ఈ రోజు 6,000 రూపాయలు వేయడం జరిగింది. ఈ ప్రభుత్వం రైతులకి ఏమేమి కావాలన్నా ముందుండి నడిపించడంలో భాగస్వామ్యం అయి ఉంటుందండి. అలాగే మన జంగారెడ్డిగూడెం పట్టణంలో 590 మందికి 35,54,000 వేయడం జరిగింది. అలాగే రూరల్ లో కూడా 58,500 మందికి 5,70,00,000 వేయడం జరిగింది. ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి
ప్రభుత్వానికి రైతులందరూ కూడా ఎప్పుడు రుణపడి ఉంటామని రైతులందరూ ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. మరి ఈ రోజున మన జంగారెడ్డిలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో మన జంగారెడ్డి మండలంలో 8,290 రైతులకు సుమారుగా 4,97,00,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద వచ్చినాయి. అట్లాగే పట్టణంలో 590 రైతులకు 35,40,000 రూపాయలు అన్నదాత సుఖీభవ నేరుగా వారి అకౌంట్ లో జంబడిని నిన్న సాయంత్రం. ఇది కూటమి ప్రభుత్వం వల్ల వచ్చినటువంటి సదుపాయం. మరి ఇది ముఖ్యంగా మన రాష్ట్రంలో ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, మరొక పక్క ముఖ్యమైన కూటమి యొక్క మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ లో మొట్టమొదటిది అన్నదాత సుఖీభవ. దాన్ని గత 2 ఏళ్ల నుంచి కూడా దిగ్విజయంగా చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొంత, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొంత దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వానికి ఉందని గర్వంగా చెప్పుకుంటున్నాం. మరి ఇది అందరూ మొత్తం రాష్ట్ర ప్రజల నుండి మన జంగారెడ్డి పట్టణ ప్రజల నుండి అందరూ గమనించి ఇటువంటి మంచి ప్రభుత్వం మనకి ఉండాలి అనేది మీకు అనిపిస్తే ఈ మంచి ప్రభుత్వాన్ని 15 సంవత్సరాల పాటు కొనసాగించుకున్నట్లయితే 10-15 సంవత్సరాలు అభివృద్ధి అన్ని కూడా బాగుంటాయని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇది అందరు రైతులు అవనివ్వండి, అట్లాగే అన్ని వర్గాల వారు గమనించి ఈ కూటమి ప్రభుత్వాన్ని దీవించాలని, అట్లాగే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి మన మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే లోకేష్ గారికి హృదయపూర్వకంగా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మున్ముందు రోడ్లు అవనివ్వండి, ట్రైన్లు అవనివ్వండి అన్నింటినీ పూర్తి చేసి, హాస్పిటల్స్ అవనివ్వండి అన్ని పూర్తి చేసి మన రాష్ట్ర ప్రజలకి ఏదోడు వాదోడుగా మేము కూడా మా వంతు సహకారాలు తప్పనిసరిగా అందిస్తామని తెలియజేసుకుంటూ, అట్లాగే మన కూటమి పార్టీలో భాగస్వామి అయినటువంటి జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా మేము మన పార్టీ తరఫున, మన కూటమి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు ఎంతో శ్రమించి అమరజీవిగా నిలిచిన పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ కరపత్రాలను జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఆవిష్కరించారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాల రాష్ట్ర ఆహ్వాన కమిటీ మెంబర్ గొల్లపూడి శ్రీదేవి అధ్యక్షతన జంగారెడ్డిగూడెం పట్టణ ఆర్యవైశ్య సంఘం సభ్యులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 16వ తేదీ రాష్ట్ర రాజధాని అమరావతిలో తూళ్లూరు వద్ద ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు స్మృతివనం 58 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభింపబడుతుందని ఆర్యవైశ్య పెద్దలకు టీజీ వెంకటేష్, టీజీ భరత్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ వంటి వారి ఆధ్వర్యంలో ఈ స్మృతివనం విగ్రహ నిర్మాణ కార్యక్రమం గత సంవత్సర కాలంగా జరుగుతుందని అన్నారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు వాస్విమాత ఆలయ సెక్రటరీ మహంకాళి రామ్మోహన్ రావు మాట్లాడుతూ, చరిత్రలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆవిర్భావం, పొట్టి శ్రీరాములు యొక్క పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం పట్టణ వైశ్యులు, ప్రజలు తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మహంకాళి బాలకృష్ణ, కొలకల్ల సోమేశ్వరరావు, ఏఎంసీ డైరెక్టర్ సత్యవరపు బుల్లియ, మాతురాజా, తడికమల్ల శ్రీను, చేమకుర్తి శ్రీను, గొల్లపూడి కామరాజు, తడికమల్ల శివ, కర్పూరం ప్రసాద్, పల్లపోతు కిషోర్, శేఖర్, పవన్ తదితరులు పాల్గొన్నారు. చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉదయం 10 గంటలకు 58 అడుగుల విగ్రహ ఆవిష్కరణ జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇదే కాకుండా ఇది ఆర్యవైశ్య మాత్రమే కాకుండా అందరూ కూడా మెచ్చుకోదగ్గ విషయం కావున అందరూ కూడా 50 మంది పాల్గొని ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. దీనికి మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి అసులు బాసినారు. కావున మన కూటమి ప్రభుత్వం వారు మనకి 6 ఎకరాల 80 సెంట్లు భూమిని కేటాయించారు అమరావతిలో. అందులో ఆ భూమిలో ఇది 58 అడుగుల కాంస్య విగ్రహం కట్టుబడి జరిగింది. అది రేపు సోమవారం ఉదయం 10 గంటలకి మన చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరుగుతున్నది. దీనికి కూటమి ప్రభుత్వం వారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. మన ఆర్యవైశ్యులందరూ కూటమి ప్రభుత్వంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అలాగే మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. వీరికే కాకుండా ఈ కార్యక్రమం జరగడానికి ప్రత్యేకంగా మన ఆర్యవైశ్య ప్రముఖులు టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ గారు, మన డూండి రాకేష్ గారు ప్రత్యేకమైన కృషితో ఈ కార్యక్రమం జరుగుతుంది. కావున వీళ్ళందరినీ కూడా మనం గుర్తించుకుని ఈ కార్యక్రమానికి సోమవారం ఉదయం 7 గంటలకు బయలుదేరి 10 గంటలకల్లా అమరావతి చేరుకుని ఈ కార్యక్రమం దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు ఆర్యవైశ్య సంఘం జంగారెడ్డిగూడెం. అందరికీ నమస్కారం అండి. జై వాసవి, జై జై వాసవి. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125 జయంతి సందర్భంగా మన మంత్రివర్యులు టీజీ భరత్ గారు, అలాగే ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ గారి ఆధ్వర్యంలో అమరావతిలో తూళ్లూరు ప్రాంతంలో 6 ఎకరాల పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల ఆమరణ నిరాహారకు గుర్తుగా 58 అడుగుల విగ్రహాన్ని ప్రారంభించడం జరుగుతుందండి. ఆహ్వాన కమిటీలో మెంబర్ గా జాయిన్ చేశారండి. ఇదే ఆహ్వానంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నానండి. ఈ ప్రారంభోత్సవానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానం పలుకుతున్నామండి.
జంగారెడ్డిగూడెం పట్టణంలో సీనియర్ రిపోర్టర్ గా నాగసూరి బాలసుబ్రహ్మణ్యం విశేష సేవలు అందించారని టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండటి కిషోర్, సీనియర్ నాయకులు పరిమి సత్యనారాయణ తెలియజేశారు. వాసవి క్లబ్ గోల్డ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా టీడీపీ కార్యాలయం నందు బాలసుబ్రహ్మణ్యాన్ని పూలబొకే అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ బాలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలసుబ్రహ్మణ్యానికి మంచి పదవి దక్కిందని అన్నారు. మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఇటీవలే గుండె ఆపరేషన్ చేయించుకున్న బాలసుబ్రహ్మణ్యం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరారు. పాత్రికేయులకు టీడీపీకి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కార్యదర్శి కోనేటి చంటి, బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ యాకూబ్, గ్రంథాలయ కమిటీ సభ్యులు గుమ్మడి కామరాజు, బొబ్బర రాజ్పాల్ కుమార్, కొంచాడ దుర్గాప్రసాద్, గడా సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. బాధ్యతలు సేకరించారని తెలిసి వారికి కూడా చిరు సన్మానం చేశాం. బాలు విషయంలో నా ఫోన్లో ఇప్పటికీ కూడా సిటీ కేబుల్ బాలు అని ఉంటుంది. అంటే జంగారెడ్డి సిటీ కేబుల్ అంటే బాలు అంటే సిటీ కేబుల్. అది ఆ విధంగా ఆయన ప్రయాణం సాగించారు. ఇప్పుడు వారు ఈ వాసవి గోల్డ్ చైర్మన్ గా అయినందుకు వారికి మా కూటమి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు కూడా ఒక 5-6 నెలల క్రితం స్టంట్ వేయించుకున్నారు. అదృష్టవశాత్తు అంతా బాగుంది. ఇప్పుడు ఆయనకు కూడా దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఎప్పుడు కూడా విలేకరుల సోదరులు అందరూ కూడా మా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉంటారు. పార్టీ గెలిచిన కొత్తలో ఒక దెబ్బలాట వస్తే ఆ వాళ్ళు చెప్పాను, నేను మీకు దెబ్బలాడే రైట్ మా మీద మీకు ఉంది అంటే అర్థం ఏంటంటే ఇది మీ పార్టీ కాబట్టి మీరు దెబ్బలాడుతున్నారు అని అంటే దానికి అందరు విలేకరులు కూడా సంతోషించి ఆ దెబ్బలాటను అక్కడితో ముగించేశారు. మీ పార్టీ మీద దెబ్బలాడతారో లేకపోతే మానేస్తారో మీ ఇష్టం అంటే అందరూ హర్షించారు. అంటే అర్థం ఏంటంటే విలేకరుల సోదరులందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటారు. అట్లాగే మేము కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం. అట్లాగే బాలు గారు ఇప్పుడు ఈ పదవిని దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. మా సోదరుడు బాలసుబ్రహ్మణ్యం గారు వాసవి క్లబ్ గోల్డ్ చైర్మన్ గా ఎన్నినందుకు ఆయన యొక్క బ్రదర్ గాను, అన్నగానో, తమ్ముడు గాను ఏ రకంగా సరే మా యొక్క సహాయ సహకారాలు అన్ని కూడా మా బాలు గారికి ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకుని విధులకు హాజరైన జంగారెడ్డిగూడెం ఈనాడు విలేకరి శ్రీనును టీడీపీ నాయకులు సత్కరించారు. టీడీపీ కార్యాలయం నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పరిమి సత్యపండు, టీడీపీ పట్టణ అధ్యక్షులు కోనేటి చంటి, సీనియర్ నాయకులు బొబ్బర రాజ్పాల్ కుమార్, బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ యాకూబ్, గడా సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈనాడు శ్రీనివాస్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. సీను గారు అంటే ఈనాడు సీను గారు అయిపోయారు. ఆయన ఇంటి పేరు కూడా ఎవరికి తెలియదు. అట్లాగా మా అందరి మనసుల్లో ఆయన అప్పుడు ఈనాడు విలేకరి కన్నా మా అందరికి ఒక సోదర భావంతో మాకు ఎప్పుడు మేము ఏదైనా ఇది మంచి చేసినా చెడ్డ చేసినా ఇది మంచి చేస్తున్నారండి, ఇది చెడ్డ చేస్తున్నారని మాకు ఇంట్లో సొంత ఇంటి కుటుంబ సభ్యులు చెప్పినట్టు చెప్పారు. ఆయన నిజంగా వెంటనే ఆరోగ్యం బాగాలేదన్నప్పుడు వెంటనే మేము అందరం కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి చేసుకుని ఆయనకి చేసామండి. ఆయన యొక్క చేసిన మంచే కూడా ఆయన కాపాడి ఇవాళ ఆయన నిజంగా ఆయన అక్కడికి వెళ్ళిన సిచ్యువేషన్ అయితే డాక్టర్ కూడా చాలా భయపడ్డాడండి. అటువంటి సిచ్యువేషన్ నుంచి ఆయన కూడా ఆయన చేసిన మంచిగా కాపాడి ఇవాళ మళ్ళీ మనందరికీ ఆయన యొక్క మంచి సలహాలు సూచనలు ఇస్తానికి అన్ని రకాలుగా మనకు ముందు నెట్టడానికి మనందరికీ కూడా చాలా మంచి వ్యక్తిగా ఉన్నాడని తెలియజేస్తూ ఆయన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని ఆయనకి ఏ అవసరం వచ్చినా కూడా మేమందరం కూడా ఆయన వెన్నట్టు ఉండి అన్ని రకాలుగా సహకారం ఉంటామని చెప్పని తెలియజేస్తాం. మరి ఈ రోజున మన జంగారెడ్డి పట్టణంలో సుమారుగా 15 సంవత్సరాల నుంచి ఈనాడు విలేకరిగా పనిచేస్తున్న శ్రీనివాస్ గారు ఈ మధ్యకాలంలో 3-4 నెలల క్రితం ఒక ఆరోగ్య సమస్య వచ్చి ఇక్కడ స్టంట్ వేయాల్సిన పరిస్థితి వస్తే మాకు అందుబాటులో ఉన్న వేగవరంలో ఉన్న వేణు హాస్పిటల్లో మంచి ఆయనకి వెంటనే ఒక స్టంట్ వేశారు. మళ్ళీ వారం రోజుల్లో ఇంకో స్టంట్ వేశారు. నిజంగా ఆ దేవుడు శ్రీను గారికి ఒక పునర్జన్మ అనుకోనివ్వండి అటువంటిది అందించారు. మంచి మనిషికి మంచి జరుగుద్ది అనేది జరగాలి అనేది జరుగుతుంది అనేది ఆ దేవుడు ఆశీస్సులు. మరి ఆయన ఈ 15 సంవత్సరాల కాలంలో జంగారెడ్డిలో ఒక మంచి విలేకరిగా ఆయన డ్యూటీ ఆయన చేశాడని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. అట్లాగే ఆయన మనకు అందుబాటులోకి నిజంగా వేణు హాస్పిటల్ అనేది కూడా ఒక వరం. ఎందుకు అప్పుడు హాస్పిటల్ గురించి చెప్తున్నానంటే అతి తక్కువ టైంలో స్టంట్ అనేది ఇప్పుడు ప్రమాదం ఎలా ఉందంటే విజయవాడ వెళ్ళటానికి 2-3 గంటలు పట్టే సమయంలో కూడా కొందరికి ఇబ్బంది కలిగిన సన్నివేశాలు ఉన్నాయి. అది కాకుండా అందుబాటులో ఆయన ఇంటికాడ నుంచి త్వరగా ఆయనే వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి. కాబట్టి ఆ దేవుడు ఆశీస్సులతో శ్రీనివాస్ గారు ఇంకా ఆరోగ్యాలతో ఉండి నుంచి జాగ్రత్తగా ఉండి ఇంకా ఆయన సర్వీస్ జంగడానికి ఈనాడు పేపర్ కి ముఖ్యంగా ఆయన సర్వీస్ ఇవ్వాలని అట్లాగే భగవంతుడు ఆయనకి ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ రోజున మా కూటమి ప్రభుత్వం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన చిరు సత్కారం ఇది. ఎందుకంటే ఆయనకు ఇంకా ఒక మంచి ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఏర్పాటు చేసి ఆ దేవుడు ఆయనకు ఆరోగ్యం కల్పించాలని కోరుకుంటున్నాను.
ఏజెన్సీ మెట్ట ప్రాంతాల అభివృద్ధికి తమ కుటుంబం అన్ని రకాలుగా కృషి చేసిందని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు అన్నారు. జంగారెడ్డిగూడెం సౌభాగ్య థియేటర్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పొగ్గొండ, కొవ్వాడ, గుబలమంగమ్మ జల్లేర జలాశయం, ఎర్రకాలువ జలాశయాల ద్వారా భూగర్భ జలాలు నిండుగా ఉండేలా చేశామని అన్నారు. ఈ జలాశయాల నిర్మాణాలకు, హైవే రోడ్లకు, చింతలపూడి పట్టిసీమ ఎత్తిపోతల పథకాలకు రైతులు భూములు ఇచ్చారని, మరలా భద్రాచలం రైల్వే లైన్ కు సైతం రైతులు భూములు ఇవ్వాల్సి వస్తుందని తెలిపారు. మరలా 3 పంటలు సమృద్ధిగా పండే భూములను ఆయుధ కర్మాగారానికి ఇస్తే రైతు కూలీలు ఎక్కడికి పోవాలి అని ప్రశ్నించారు. ఆయుధ డిపోకు జంగారెడ్డిగూడెం పట్టణానికి ఆనుకుని ఉన్న బుట్టాయిగూడెం మండలం మర్లగూడెం ఫారెస్ట్ భూముల్లో 1000 ఎకరాలు కేటాయించాలని, కొండ భూములు చూసుకోవాలని ఆయన మరోమారు తెలిపారు. గ్రామాలకు రోడ్లు వేస్తూ ప్రజా సంక్షేమమై పరమావధిగా కృషి చేస్తున్న జనసేన పార్టీ అధినేత పిఆర్ అటవీశాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేడార్ పని చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారని, ఆయన పర్యటనలో భాగంగా జనసేన పార్టీలో వలసలు ఉంటాయని అన్నారు. మన ప్లాంట్ లో మా చిన్నాన్నగారు మా నాన్నగారు టైంలో కరాటం కృష్ణమూర్తి ఎర్రగాలువ జలాశయం, అలాగే గొబ్బల మంగమ్మ జలాశయం, ఈ 2 చేయటం జరిగింది. అప్పుడు ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయింది. అంతకు ముందు చాలా పేదరికం అనిపించారు ఇక్కడ. ఆ తర్వాత కొబాడ్ హౌస్ ఫాల్స్ కట్టించారు. దానివల్ల నిర్దోల వరకు ముంపుకు గురయ్యేది. 22 గ్రామాలు ముంపు నుంచి తప్పుకున్నాయి. విపరీతంగా పంటలు పండుతున్నాయి. అలాగే పోగంట రిజర్వాయర్, అది తాడేపల్లిగూడెం, అత్తిలి మండలాలను వచ్చేసేది. కొయ్యడానికి వాటర్ తక్కువ, గ్రౌండ్ వాటర్ పెరిగింది. ట్రైబ్స్ అనేక చేపలు పట్టుకుంటున్నారు. అక్కడ గ్రౌండ్ వాటర్ పెరిగింది. అక్కడ కౌళ్ళు చాలా బాగా పెరిగింది. జంగారెడ్డిగూడెంలో డిఈ ఎలక్ట్రికల్ ఆఫీస్ రంగనాయుడు గారి టైంలో, రంగనాయుడు గారు సెంట్రల్ మినిస్టర్గా ఉండగా డిఈ ఆఫీస్, అంతకు ముందు నిడదోల్లో ఉండేది. ఆర్టీ ఆఫీస్ ఉండేది, కొవ్వూరులో ఉండేది, అది ఇక్కడ తీసుకొచ్చాను. కోర్టు కొవ్వూరులో ఉండేది, ఇక్కడ తీసుకొచ్చాను. 100 బెడ్ల హాస్పిటల్ తీసుకొచ్చాను. మా చిన్నగారి టైంలో కాలేజీ తీసుకొచ్చారు. ఈ ప్రాంతం సస్యశ్యామలం అయింది. ఈ సస్యశ్యామలం అయిన ప్రాంతాన్ని ల్యాండ్ పోతే, ఇంకా ల్యాండ్ తీసుకుంటే మళ్ళీ రైల్వేకి ల్యాండ్ అంటున్నారు. ఇంకా ల్యాండ్ పోతే చాలా ఇబ్బందులు పాలవుతారు. అన్ని కమర్షియల్ క్రాప్స్, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే క్రాప్స్. పోలవరం ప్రాజెక్టుకి మన ప్రాంతంలో చాలా ల్యాండ్ పోయింది. నిర్వాసితులని R&R ప్యాకేజ్లో తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి హౌసింగ్ కట్టడంలో చాలా ల్యాండ్ పోయింది. రైట్ కెనాల్లో ల్యాండ్ పోయింది, గ్రీన్ ఫీల్డ్ లో ల్యాండ్ పోయింది, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ లో ఈ ప్రాంతంలో ల్యాండ్ పోయింది. అలాగే బుట్టాయిగూడెంలో జీలిగిబెల్లి నుంచి పోలవరం కొవ్వూరు వెళ్ళే దాంట్లో కూడా చాలా ల్యాండ్. ఇప్పుడు ఈ ఆయుధ కర్మాగారం కొయ్యలగూడెం మండలంలో పెడదామనే ఆలోచన విరమించుకోవాలి. మన ఫారెస్ట్ ల్యాండ్ మర్లగూడెం అంటే జంగారెడ్డి మున్సిపాలిటీని ఆనుకునే 2000 ఎకరం ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ఆ ఫారెస్ట్ ల్యాండ్ లో ఒక 1000 ఎకరం తీసుకుని, ఆ 1000 ఎకరం ఫారెస్ట్ ఎక్కడో ఒక హిల్ చూపిస్తే అది 1500 ఎకరం ఉంటుంది. అది ఫారెస్ట్ కి ఇచ్చి ఇది ఇక్కడ పెట్టాలని నా కోరిక, నా ఆలోచన. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
జంగారెడ్డిగూడెంలో రాజీవ్ నగర్ నందు వేంచేసి ఉన్న గృహాలయంలో శివాలయం ఆవిర్భవించిన పర్వదినాన్ని పురస్కరించుకుని శివయ్యకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ శివాలయానికి చెందిన వంకాయల దుర్గారావు గుప్తా తాడేపల్లిగూడెంలో స్థిరపడ్డారు. శివాలయం ఆవిర్భవించిన రోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఇంటి ఆవరణలో మెరుపు కాగితాలతో అలంకరణ చేసి శివలింగాకారం వద్ద కేక్ కట్ చేసి బాణసంచా పేల్చారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో రాజీవ్ నగర్ నందు శివాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు. మానవులకే కాదని భగవంతుడికి సైతం పుట్టినరోజులు ఉంటాయని భక్తులు తెలిపారు. రాజీవ్ నగర్ నందు శివాలయం ఏర్పడి సుమారు 17 సంవత్సరాలు కావస్తుందని పేర్కొంటున్నారు. ఏలూరు పార్టీ కార్యాలయంలో 13వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు, రాష్ట్ర వడ్డీల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ దెందులూరు ఇన్ఛార్జ్ ఘంటసాల వెంకటలక్ష్మి సంయుక్త ఆధ్వర్యంలో జనసేన పతాకావిష్కరణ చేసి వేడుకగా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఎన్నో అవరోధాలు, అవమానాలు, వైరి వర్గాల అవహేళనలు, దశాబ్ద కాలానికి పైగా ఎదురొచ్చిన కష్టాలను అధిగమించి కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన జనసేన పార్టీ నిర్వహిస్తున్న 13వ ఆవిర్భావ దినోత్సవం విజయోత్సవ సంబరాన్ని సంతరించుకుంటుందని అన్నారు. ఏలూరు పార్లమెంటు పరిధిలో ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల జన సైనికులను, జనసేన శ్రేణులను మమేకం చేస్తున్నామని అన్నారు. అనంతరం ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల జనసేన శ్రేణులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ ఏలూరు జనసేన కార్యాలయం వద్ద ప్రారంభమై పవర్పేట, రామమహల్ సెంటర్ మీదుగా ఫైర్ స్టేషన్, జూట్ మిల్ ఓవర్ బ్రిడ్జ్ మీదుగా పాత బస్టాండ్ వంతెన, గడియారపు స్తంభం సెంటర్ మీదుగా కస్తూర్బా స్కూల్ వద్ద ఉన్న మర్చెంట్ ఛాంబర్ కళ్యాణ మండపం వరకు సాగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, జిల్లా ఉపాధ్యక్షులు ఇల్లా శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబిలిశెట్టి శ్రవణ్ గుప్తా, నగర అధ్యక్షులు వీరంకి పండు, నగర గౌరవ అధ్యక్షులు నాగిరెడ్డి కాశీ నరేష్, జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు మేడిచెర్ల కృష్ణ, జాలిపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంక్ చైర్మన్ మోటేపల్లి పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో జెండావిష్కరణ చేసుకుని మరి ఇక్కడి నుంచి బైక్ ర్యాలీగా బయలుదేరి రమమహల్ మీదుగా ఫైర్ స్టేషన్, ఓవర్ బ్రిడ్జి, పాత బస్టాండ్, మెయిన్ బజార్ మీదుగా మర్చెంట్ ఛాంబర్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్ లో మరి పార్టీ యొక్క సిద్ధాంతాలని, పార్టీ యొక్క సంస్థాగత విషయాలని, ఈ యొక్క 20 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అనేకమైనటువంటి మార్పులు, అభివృద్ధి కార్యక్రమాల మీద దాంట్లో సుదీర్ఘమైనటువంటి చర్చ ఉంటుంది. మరి జన సైనికులు, నాయకులు అందరూ కూడా, మీడియా మిత్రులు కూడా అందరూ కూడా ఈ యొక్క బైక్ ర్యాలీలో వచ్చి ఆ ఒక మీటింగ్ కూడా విజయవంతం చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం. మరి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మరి పిఠాపురంలోను అలాగే పార్టీ ఆఫీసుల్లోనూ చేసుకోవడం జరిగింది. అయితే ఈ రోజున గ్రామాల అలాగే నియోజకవర్గాల వారిగా అలాగే జిల్లా స్థాయిలో కూడా 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా, 2 రాష్ట్రాల్లో కూడా ఈ రోజున ఘన విజయంగా అనుకుంటున్నాము. ఇది ఒక మహిళలకే కాదు, వేరే మహిళలకి, జనసేనలకి అలాగే జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా ఇది ఒక పండుగ వాతావరణం. అన్ని పండుగలు ఒక ఎత్తైతే మా జన సైనికులకి, మా వేరే మహిళలందరికీ కూడా మా జనసేన పార్టీ ఉద్యమం అనేది ఒక పండుగ. జంగారెడ్డిగూడెం మండలం తాడువై గ్రామంలో స్వయంభువే వెలసిన భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం ఉదయం 9 గంటల 4 నిమిషాలకు బమ్మిడిపాటి వెంకట కామేశ్వరరావు, జ్ఞానప్రసూన దంపతులచే నవగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సుదూర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నవగ్రహాలను దర్శించుకున్నారు. ఉదయం నుండి పూజా కార్యక్రమాలు అర్చకులచే నిర్వహించారు. మోరపాకుల కామేశ్వరరావు, సత్యవాణి దంపతుల సహకారంతో భారీ అన్నప్రసాద వితరణ చేశారు. దేవస్థాన ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పునూతుల పుల్లారావు ఆధ్వర్యంలో భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంలో వెలిసిన మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ఉదయం 8 గంటల నుండి ఆలయ ముఖ మండపం నందు పంచామృత అభిషేకం ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో జరిపారు. ఈ కార్యక్రమం నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల వరకు స్వామివారి ఆలయానికి
వివిధ సేవల రూపేణా 1,32,076 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు సుమారు 1,350 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారి దర్శనానికి వచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలిపారు. భక్తి శ్రద్ధలతో పవనసూత హనుమాన్ ను దర్శించుకున్నారు. పలువురు మొక్కులు చెల్లించుకున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారికి నిత్య పూజా కైంకర్యాలు ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర మహేష్ శర్మ బృందం నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ నుండి 62వ ఉగాది వార్షిక జాతర మహోత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు. టిటిడి వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు వార్షిక పండితులు ఉపన్యాస వాచస్పతి శైవాగమ విశారద బ్రహ్మశ్రీ కాళ్ళకూరి సూర్య సత్య సుబ్రహ్మణ్య శర్మచే ప్రారంభమవుతాయని వేరంపాలెం శ్రీ బాలత్రిపుర సుందరి పీఠం ఆధ్యాత్మికవేత్త ఇమ్మన్ని శశికుమార్ శర్మ తెలిపారు. 1964 నుండి అమ్మవారి విశిష్టత గురించి ప్రసంగించారు. తదనంతరం ఉదయం 9 గంటల నుండి గ్రామదేవత శ్రీ 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 గంగాలమ్మ అమ్మవారికి ఆనవాయితీగా చీర సారె పట్టు వస్త్రాలు 1008 మంది సుమంగులచే మేళ్ల తాళాలు మంగళ వాయిద్యాలు పాల పొంగళ్లు పుణ్యనది జలాల సహస్ర కలశాలతో గరగాటలతో భారీ శోభాయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొనదలిచిన భక్తులు ఆదివారం ఉదయం 9 గంటలకు గంగానమ్మ అమ్మవారి ఆలయం వద్దకు రావాలని డాక్టర్ రాజాన కోరారు. ఉగాది ఉత్సవాల నిర్వహణలో భాగంగా అమ్మవారికి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణ ఉత్సవాల నిర్వహణకు ముల్లపూడి వీరరాఘవులు నాగమణి దంపతులు 5,000 రూపాయలు, వల్లభనేని సురేంద్ర కీర్తి దంపతులు 5,000 రూపాయలు, అప్పసాని వెంకటరామారావు నాగరాజేశ్వరి దంపతులు 5,000 రూపాయలు, విద్యా వికాస్ విద్యా సంస్థలు 5,000 రూపాయలు ఆలయ అభివృద్ధికి విరాళంగా సమర్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిటికెన రాంబాబు, పోలిపర్తి రాము, మండవల్లి రాంబాబు, భీమిరెడ్డి జోగిబాబు, పైలా చంటి, చింతకాయ లచ్చిరాజు పాల్గొన్నట్లు ఆలయ మేనేజర్ చిటికెన రాంబాబు తెలియజేశారు. అదేవిధంగా ఈ శోభాయాత్ర 15వ తేదీ ఉదయం 8 గంటలకి వేలాది మంది భక్తులతో కలశలను స్త్రీమూర్తులందరూ కూడా కలశలు తీసుకుని శోభాయాత్రకి ఇక్కడికి రావడం, అమ్మవారికి విశేషంగా అభిషేకాలు కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి సేవలో తరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి కాళ్ళకూరి సూర్యనారాయణ శర్మ గారు టిటిడి ఆస్థాన పండితులు, మహావిద్వాన్, ప్రవచనకర్త, వారి ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం. భగవద్ దర్శనం ఎప్పుడు కలుగుతుందంటే భగవంతుడి గురించి తెలుసుకున్నప్పుడు జరుగుతుంది. కాబట్టి ఆ భగవద్ దర్శనం, భగవత్ తత్వం, భగవంతుడి గురించి, అమ్మవారి గురించి సంబంధించినటువంటి చక్కటి వివరాలు వారు తెలియజేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విశేషంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా 15వ తేదీ కలశ స్థాపన జరిగిన నుండి 22వ తేదీ వరకు విశేషంగా అనేక కార్యక్రమాలు, నిత్యం హోమాలు, అమ్మవారికి ప్రీతికరంగా విశేష అర్చనలు, ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని మనందరికీ ఆసక్తి ఉంటుంది. కాబట్టి విశేషంగా ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాల్సిన వాళ్ళు ఆలయ కమిటీ సభ్యులు ఒకసారి సంప్రదించి కార్యక్రమాల్లో నేరుగా పాల్గొనేటట్టు. కాబట్టి భక్తులందరూ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా ఉగాది మహాపర్వని ఆ రోజున బ్రహ్మశ్రీ కిరుమల వెంకటరమణ శాస్త్రి సిద్ధాంతి గారు ఆలయ ప్రాంగణానికి ఇచ్చేయడం, అందరికీ భక్తులందరికీ దేశ కాలమాన పరిస్థితులు తెలియజేసే విధంగా పంచాంగ శ్రవణంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క రోజుకి నుంచి మరొక రోజు అనేక ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకుని ధరించవలసిందిగా సభక్తిపూర్వకంగా కమిటీ సభ్యులను ఆహ్వానిస్తున్నారు. శ్రీవారు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం ఇందిరానగర్ కాలనీలో 4 రహదారులకు బేబీ చిప్స్ ను జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ ఖర్చులతో వేయించారు. బేబీ చిప్స్ రహదారులను శనివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. 4వ వార్డు ఇందిరానగర్ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి వలవల తాతాజీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి జనసేన పార్టీ కన్వీనర్ మేకా ఈశ్వరయ్య, బురుజు ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 13 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా, పార్టీ ఆవిర్భావ దిన సందర్భంగా పొద్దు నుంచి చాలా ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాను. అందులో ప్రధానమైన భాగంగా మన జనసేన జెండా ఎగరేసింది 4వ వార్డు. ఇది ఒక ఈశాన్యం దిక్కున్న వార్డు. ఎన్నో సమస్యల మీద నన్ను గెలిపించినందుకు ఈ ప్రజల సమస్యల మీద పోరాడుతూనే ఉన్నాను నిత్యం కూడా. అలా అందులో భాగంగానే నా చేతిలో ఎలాంటి అద్భుతం లేకపోయినా 4 సంవత్సరాల 7 నెలలు వైసీపీ గవర్నమెంట్ పరిపాలన ఉంది. 6 నెలలు కూటమి గవర్నమెంట్ వచ్చింది. తర్వాత నేను అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాను.
వార్డు కార్యక్రమాలతో పాటు కంపల్సరిగా ప్రజల మనసులు పొందాను కాబట్టి ఈ రోజు నాకు ఇంత ప్రజల గుండెల్లో పెట్టుకున్నారు. అందులో భాగంగా ఇందిరానగర్ కాలనీ అంటే అడ్రోడ్లు డ్రైనేజీ లేని అస్తవ్యస్తమైన వ్యవస్థ. ఎంతో పోరాడాను. ఆ పోరాటం దగ్గర ఫలితం కొంతవరకు దక్కింది. ముందు ఇంకొంచెం ముందుకు అభివృద్ధికి తీసుకెళ్తాను. ఇందులో భాగంగా అడ్రోడ్లు మన వార్డు మన అభివృద్ధి అని ఒక మంచి ఆలోచనతో చేయాలని నిర్ణయించుకున్నప్పుడు వార్డు అడ్రోడ్ల పరిస్థితి దృష్టిలో పెట్టుకుని మేకేశ్వరి గారు ఒక సలహా మేరకు పోల్నాటి బాబ్జీ గారు జడ్పీటీసీ సభ్యులు మన కొత్తపేట అడ్రోడ్లకి 4 లారీలు బేబీ చిప్స్ పురమాయించి పెద్ద మనసుతో ఆయన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆయనకి మా వార్డు ప్రజలందరి తరఫున కూడా శిరస వంచి పాదమని తెలుపుకున్నాం. ఇలాగ అభివృద్ధి కార్యక్రమాలు జనసేన పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన చేసే కార్యక్రమం చూస్తాం. ఈ రోజున ఆవిర్భావ దినోత్సవం కూడా ఒక ట్రైబల్ ఏరియా అయిన శ్రీకాకుళం జిల్లాలో ఒక అటవీ వాసుల మధ్యలో చేసుకున్నారు. ఆయన సున్నిత మనస్తత్వానికి సేవాదత్వానికి చాలా ఆనందం తెలుపుకుంటూ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల ముందు ఉండి నడిపించిన బాబ్జీ గారికి మేకేశ్వరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. జై జనసేన. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం శనివారం సందర్భంగా భక్త సంద్రమైంది. వేకువజామునే సుప్రభాత ఆరాధన, తోమాల సేవ, నివేదన వంటి కైంకర్యాలు ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. పలువురు భక్తులు గోవింద నామస్మరణతో గిరి ప్రదక్షిణ చేశారు. 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యార్థులు భారీగా ఆలయానికి తరలివచ్చారని తెలియజేశారు. ఉన్నగట్లకు చెందిన హరే శ్రీనివాస భక్త బృందం తొలిసారిగా ఆలయ ప్రాంగణంలో కోలాట ప్రదర్శన చేశారు. చల్లవారిగూడెంకు చెందిన పరిమి రాము, జగదీశ్వరి, పరిమి శ్రీనివాసరావు, గాయత్రి, బోయపాటి వీర్రాజు, సత్యవాణి, పరిమి వెంకట్రావు, లక్ష్మి, పాతూరి స్నేహశ్రీ కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. వివిధ సేవల రూపేణా స్వామివారికి 1,900 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కలగర శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, కన్నా కృష్ణ, కొప్పుల నాగసురేంద్ర, ఆరేపల్లి నాని, ఒడిగళ్ల కుమారి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెంలో అంబరాన్ అంటిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన జన సైనికులు, నేతలు. చిప్స్ రోడ్డును ప్రారంభించిన జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ. జంగారెడ్డిగూడెం రాజీవ్ నగర్ శివయ్యకు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుక నిర్వహించిన తాడేపల్లిగూడెంకు చెందిన భక్తుడు దుర్గారావు గుప్తా. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా రైతుల ఖాతాల్లోకి జమ అయిన నిధులు హర్షం వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు. ఈ నెల 16వ తేదీన అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాముల స్మృతి వనంలో 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహ ఆవిష్కరణ. తరలి రావాలని పిలుపునిచ్చిన ఆర్యవైశ్య నాయకులు. ఏజెన్సీ మెట్ట ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉండేందుకు ప్రాజెక్టులు తెచ్చాం. రైతుల త్యాగాలు చేశారు. ఫారెస్ట్ భూములు, హీల్ భూముల్లో ఆయుధ డిపో నిర్మాణం చేయాలని కోరిన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. వార్తలు సమాప్తం. నమస్కారం.